ఒక్కసారి ఇక్కడ ఉన్న ముస్లిం మైనార్టీలే కాదు మొత్తం ఆదోని నియోజకవర్గ సోదరులు కూడా గమనించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు అభివృద్ధి ఆదోని జరిగిందంటే ఈ రోజు 2004 నుండి మన సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడము, ఆయన 2004 నుండి 2009 వరకు చేసిన అభివృద్ధి ఈ రోజు అభివృద్ధికి చెందింది. కానీ ఈ రోజు మీ వల్ల అభివృద్ధి చెందింది ఎక్కడ లేదనేది కూడా ఈ రోజు సభాముఖంగా ముస్లిం మైనార్టీ తరఫున మేము ముస్లిం మైనార్టీలందరూ ఏకమిస్తున్నాం. దాన్ని రెచ్చగొట్టే విధానాన్ని మానుకున్నల్లా మన గౌరవులైన ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో ప్రతి ఒక్క మత సంస్కారాన్ని గౌరవిస్తున్నాడు. ఆయన తెలుగుదేశం సహోదరులు ఇప్పటికైనా కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, ఆయన మంచితనాన్ని మీరు గుర్తించి ఇప్పుడైనా మీరు ఇప్పటి వరకు అక్కడ ఉండారు, ఎలాంటి అభివృద్ధి చెందలేదు, మీరు మాతో కలిసి వస్తే ఇంకా మనము ఎమ్మెల్యేకి సహకరిస్తే ఇంకా ఆదోని అభివృద్ధి చేయడానికి మనం ఎంతైనా మీ అందరు కృషి వల్ల చేద్దాం. ఈరోజు ఇదే మనకు రెవెన్యూ ఉంది, ఆ యొక్క రెవెన్యూతోనే మున్సిపాలిటీకి డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ యొక్క పైనుండి వచ్చే ప్రభుత్వం ఫండ్స్ తో డెవలప్మెంట్ కాదు. ఇక్కడ ప్రభుత్వం ఉంది, మేము డెవలప్ చేస్తున్నాం అనేది, మీ ప్రభుత్వం అనేది కాదు. ఈ రోజు మున్సిపాలిటీ మాది ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నది కానీ మీ యొక్క అభివృద్ధి అనేది కాదు. షాదీఖానా, టెక్నికల్ కాలేజ్ అన్నారు, మైనార్టీ కాలేజ్ అన్నారు. ఎక్కడండి షాదీఖానా? ఎక్కడ ఉండదండి. మైనార్టీ కాలేజ్ ఎక్కడ ఉండదండి. అనవసరంగా లేనిపోని మాటలు, కల్లిపోలి మాటలు చెప్తే ఎవరు ప్రజలు నంబరండి. ఈరోజు షాదీఖానా అనేది ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక గారు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయమ్మ యొక్క సహకారం వరకు కేంద్ర ఫండ్స్ వచ్చింది. ఇది ఎలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు. ఇది ఇబ్రాహీం గారు, ఈ రోజు నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీరు నాకు సోదరు లాంటి వారు. ఈ రోజు మీకు బీ ఫారం ఇచ్చేటప్పుడు మీరు ఏ పార్టీకి అవసరం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు రీజన్ చేయండి. మీరు రీజన్ చేసి మీరు అభివృద్ధి చేయాలని దలుచుకుంటే సరే మీరు చేయండి, మంచి పనే. మాకు అభివృద్ధి చేసే వ్యక్తే కావాలా. మాకు ముందు మా సభ్యత్వానికి రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి అక్కడ పోయి నేను చేస్తున్నానంటే ఈ రోజు మీరు అభివృద్ధి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది. ఈ రోజు ఒక ఇంజనీర్ కానీ, ఒక బీటెక్ కానీ, ఒక ఎంటెక్ కానీ, ఒక డాక్టర్లు కానీ ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందినారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ యొక్క పథకాలతోనే. కానీ మీ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? పెండ్లి కూతురు ఆదోని ప్రాపర్ అయితే పెండ్లి కొడుకు వచ్చి కర్ణాటక వ్యక్తి అయితే మీరు దుల్హన్ స్కీమ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు పెండ్లి కూతురు ఏ ఊరుంటే దానికే మీరు అర్హులవుతారు, కానీ దానికి కర్ణాటక కానీ ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఒక ముస్లిం సాంప్రదాయం ప్రకారము పెండ్లి కూతురు ఉండిన కాడే పెండ్లి కొడుకు వస్తుంటారనమాట. ఉంది ఆ యొక్క కమిటీలోన మన ఉస్మాన్ సాబ్ కి వచ్చి డైరెక్టర్ ఇచ్చినానని చెప్పినాడు అనమాట. ఆయన అంటే చనిపోయిన వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు పదవి ఇస్తారు కానీ ముస్లింలకు చూడండి ఆయన కపట ప్రేమ. ఒక్కసారి చూడాలా ముస్లిం మైనార్టీ సోదరులు. ఒకసారి విమర్శించే ముందు వాళ్ళు ఒక్కసారి దీన్ని గమనించండి ఒకసారి. కానీ ఆయన చనిపోయి కూడా 8 నెలలు అయింది. ఆ రోజు 8 నెలలు అయితే కూడా ఆయనకి డైరెక్టర్ గా ప్రకటించినారు మహాసభల్లోన. మన ఉమాపతి గారు, మన సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు సరే ప్రతిదినం ఉదయం లేచిందే 3 గంటలు పూజ చేసి మళ్ళీ ముస్లిం సోదరుల యొక్క మసీదులకు పోయి టోపీలు పెట్టుకొని, కానీ ఆయన టోపీలు పెట్టుకోవడం అనేది చెప్పిన మీరు మాటను అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన మన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కులం మతం అనేది కాదు, ఒక మైనార్టీ కానీ, ఒక ఎస్సీ కానీ, బీసీ కానీ, ఒక ఎస్టీ కానీ ప్రతి ఒక్కరికి ఒక అధికారులు కానీ దానికి ఆయన ఎమ్మెల్యే. ఆయన అందుకోసం ఆయన ఏ మతానికి సంబంధించిన వాళ్ళ ఇన్వైట్ చేసిన తర్వాత ఆ యొక్క మత సాంప్రదాయానికి ఆయన సంస్కారంతో, ఎందుకంటే ఆయన ఒక సంస్కారం పాటించాలి ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మతాన్ని. ఆ సంస్కారం పాటించి ఆయన టోపీలు ధరిస్తుండదు. అంతేకాని ఆయన టోపీ అనేది ఒకరిని టోపీ పెట్టడం అనేది అది మంచి మాట కాదు మీరు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఈ రోజు మన మాజీ ఎమ్మెల్యే గౌరవులైన మీనాక్షి నాయుడు కూడా టోపీ పెట్టుకుంటారు కొన్ని సందర్భాల్లోన. అంటే టోపీ పెట్టుకున్నంత మాత్రం మీరు ఇతను టోపీ పెట్టినట్లనా? అది సమంజసం కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిని అట్లా విమర్శించడం మంచిది కాదనేది కూడా నేను దీని ద్వారా తెలుపుకుంటూ నా పేరు అబ్దుల్ రहीम, जिला माइनॉरिटी जनरल सेक्रेटरी। चंद्रबाबू नायडू साहब को अब्बा को मुसलमान बहुत याद आ रही, बहुत याद आ रही, बहुत याद आ रही। 4-4.5 साल से कुछ करे नहीं। 6 महीने से क्या हुआ, बीजेपी से कट हो गए, होने से क्या हो गया, अब्बा को उन मुसलमान याद आ रही उनको। उनसे बीजेपी लाख दर्जे बेहतर है। क्यों बोले तो उत्तर प्रदेश में एक सीट भी दिए नहीं और बीएसओ नहीं, जीताई भी नहीं किसी भी। क्या हुआ, एक मिनिस्ट्री थी हमारे वास्ते एक रिजर्वेशन, वैसे एमएलसी बना को
उनको वहाँ मिनिस्ट्री दी उत्तर प्रदेश में। यहाँ आंध्रा में आपको 4-4.5 साल तक कौन किसी भी दिए सो नहीं। अब्बा को ना क्या है इलेक्शन आगो मुस्लिम्स के वोट होना को तो बोल को अब कोशिश कर रहे हैं उन्होंने। मेरा नाम अहमद बादशाह, कर्नूल पार्लमेंट्री ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మైనార్టీ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడడం జరిగింది. ముస్లిం ఓటు హక్కు అడిగే హక్కు లేదని చెప్తారు. అయ్యా, ఆల్రెడీ 2014 ఎలక్షన్లో ముస్లిం ఏములు అనేది మీకు చూపించేస్తున్నారు. నంద్యాలలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు వాళ్ళ యొక్క సమస్యలు, నువ్వు చెప్పిన సమస్యలు ప్లే కార్డులు పెట్టి అడిగితే విచ్చలు విడిగా ఈడ్చుకుంటూ పోయి కుక్కల్లాగా ఈడ్చుకుంటూ పోయి కొట్టిన విషయం మీరు మర్చిపోయినారా ముస్లిం నాయకులని నేను చెప్తున్నా. ముస్లింలందరూ ఆలోచించండి, గమనించండి. ఏది 4 సంవత్సరాల్లో ఏది చేసింది లే, టీడీపీ పార్టీ ఏది చేయలే. ఊరికే అభివృద్ధి అని చెప్తున్నా కానీ మైనార్టీకి ఈ రోజు వరకు అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్న టీడీపీ నాయకులు కొద్దిగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నా పేరు ఫయాజ్ అహ్మద్, వైఎస్ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన